అయినా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వేటు పడబోతోందా? సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. ఇట్లా నేపథ్యంలో స్పీకర్కు మరో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. నిర్ణీత గడువులోపు, నిర్ణీత కాల పరిమితిలోపు, అంటే అక్టోబర్ 31 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటారు, దాని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్నే కోర్టులో అటెండ్ కమ్మని ఆదేశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా, కోర్టులో అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఆదేశాలు ఇచ్చింది మొత్తానికి సుప్రీంకోర్టు. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. మాట్లాడదాం దీనిపైన. చాలా విషయాలు, చాలా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఫిరాయింపు చట్టం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును చట్టంగా చేయడం జరిగింది 2 సభల్లో. సో ఇప్పుడు దానికి సంబంధించి అదే పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తున్నారు. అంతకంటే ముందు రాహుల్ గాంధీ అంటారు అసలు పార్టీ ఫిరాయించేదే లేదు, వాళ్ళను రాజీనామా చేసి రావాలి అని చెప్పేసి, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వాలొద్దు అని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ తర్వాత కాకులు వాలుతున్నాయి, ఇంకా పిట్టలు వాలుతున్నాయి, మొత్తానికి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఏమైనా అంటే గతంలో వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే అదోట అన్నటువంటి వాదనలు కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టినందుకే కదా ఈరోజు మీకు అధికారం ఇచ్చింది అని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి. ఈ అంశంపైన కొంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు టీపీసీసీ నాయకులు, శంకరరావు రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే ప్రొఫెసర్ శేషు సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కాంబోజ్ గారు, సో ఒక విజయం సాధించినట్టుగా మీరు సుప్రీంకోర్టు తీర్పుని ఈరోజు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బట్ పూర్తి స్థాయిలో విజయం దక్కుతుందని భావిస్తున్నారా? సో అఫ్కోర్స్ తెలుసు, ఏ గవర్నమెంట్ ఉంటే అందులోంచే స్పీకర్ని ఎన్నుకుంటారు, తెలిసినటువంటి విషయం. బట్ తెలివిగా వాళ్ళు పీఎస్సీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. ఆ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా, ఇవన్నీ ఉదయం నుంచి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు కూడా అందుబాటులోకి రావట్లేదు ఎమ్మెల్యేలు. బట్ డిప్యూటీ స్పీకర్గా అవకాశం దక్కినటువంటి రామచంద్ర నాయక్ గారిని ఈరోజు నేనే స్వయంగా ఐన్యూస్ లైవ్లో మాట్లాడడం జరిగింది. అది వాళ్ళనే అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అన్నటువంటి సమాధానం వస్తుంది. సో ఎట్లా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కాంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఇంకా న్యాయం బతికున్నది అనేదానికి ఒక నిలువెత్తు నిదర్శనము. ఇవాళ పార్లమెంటరీ వ్యవస్థలో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 6-7 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటిది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైందని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు చూసుకుంటే సుప్రీంకోర్టులో మేము రిట్ పిటిషన్లు వేయడము, పార్టీ ఫిరాయింపుల చట్టం వ్యతిరేకించడం వేయడము, ఈ రోజు గవాయి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో క్లుప్తంగా 90 రోజుల్లో స్పీకర్ గారు వాళ్ళని డిమాండ్ చేయాలి, లేదా ఇలా ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆమోదించుకోవాలి, లేదా ఆయన డిస్మిస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ డిస్మిస్ చేయకపోతే ఆయన కోర్టు మెట్టు ఎక్కాల్సి వస్తుంది స్పీకర్ గారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అక్టోబర్ గానీ నవంబర్ లో గానీ 11 నుంచి 12 కాన్స్టిట్యున్సీలకు ఉప ఎన్నికలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ ఉప ఎన్నికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికలు రావు, ఇదేమన్నా మీరున్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే మేమున్నప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయని తికమక చేసి మాట్లాడిన వ్యక్తి ఇలా నోరు జారుతున్నాడు. నిన్నటికి నిన్న ఇవాళ 42% కాంగ్రెస్ పార్టీ ఊరేసుకున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విజయంగా భావించి మరి కాళ్ళు చేతులు మెడ కట్టినట్టయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి. రాబోయే కాలంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బతికిస్తూ బీజేపీ యొక్క కాంగ్రెస్ యొక్క లాలూచితనాన్ని బయటపెడుతూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఈ వచ్చిన ఉప ఎన్నికలను వినియోగించుకుంటుంది. స్పీకర్ గారి గౌరవంగా, ఎమ్మెల్యేలు గౌరవంగా ఉండాలంటే ఈ గౌరవం ఉన్నటువంటి స్పీకర్ గారు వాళ్ళను తక్షణం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించి వాళ్ళను డిస్మిస్ చేయాలి, వాళ్ళ ఎమ్మెల్యేల పదవులు రద్దు చేయాలి. పార్టీలకు అతీతంగా ఎవరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జరిగిందంటే ఆ రోజు ఉన్నటువంటి ఎల్పీని మొత్తం మేము విలీనం చేసుకున్నాం తప్ప పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకం కాదు. ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను మేము పాటించినాం. ఒకవేళ వాళ్లకు తక్కువ మెజారిటీ ఉండి ఎక్కువ ఎమ్మెల్యేలు రాలేకపోతే మేము దాన్ని ఏకీభవించే వాళ్ళం కాదు.
మాకు ఎక్కువ మంది పార్టీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఎల్పీ పార్టీని మేము విలీనం చేసుకున్నాం. అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిగా చేసుకున్నాం తప్ప సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేసుకున్నాం తప్ప మేమేదో పార్టీ ఫిరాయించినట్టు మేమే చేసినట్టు అన్ని తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు సుప్రీంకోర్టు రెండు ఇవాళ హైడ్రాలో కానీ మూసీలో కానీ పాలమూరు రంగారెడ్డిలో కానీ ఎవరైనా కానీ అంటే రాజకీయ పరంగా విమర్శించడం వేరు, రాజకీయ పరంగా విమర్శించడం వేరు, ఆధారపూరితంగా దాన్ని నిరూపించడం వేరు. సో నిరూపణలకు దిగితే వాళ్ళు మా పార్టీలోనే అరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పి అధికారికంగా ఎక్కడ చెప్పట్లేదు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు అన్నారని చెప్పేసి లేదంటే ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి ఎవిడెన్స్ లేకుండా స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోరు. ఒకవేళ అట్లా నిర్ణయం తీసుకుంటే 10 మంది మీద నిర్ణయం తీసుకుంటారా, అందులో 2-3 మీద మాత్రమే నిర్ణయం తీసుకుంటారా అన్నది కూడా ఒక పాయింట్. ఇదే అంశం పైన కాంబోజ్ గారు మిమ్మల్ని అడుగుతాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది, కానీ ఫ్లోర్స్ సంగతేంటి? ఎలిం ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా. క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత, షైనింగ్ మరియు స్పాట్లెస్. ఎలిం ఫ్లోర్ క్లీనర్. కాపు సామాజిక ప్రజలందరికీ నమస్కారం. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. ఈ సేవను మన కాపు సంఘం ప్రజలందరూ వినియోగించుకోవాలి. డౌన్లోడ్ కాపు Matrimony app. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కామోజ్ గారు, ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను. స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది, స్పీకర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి. వేటే వేయాలని చెప్పేసి ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలేదు. బట్ ఇప్పుడు వేటు వేసే అవకాశాలు ఉన్నాయా? దీన్ని ఇంకా అఫ్కోర్స్ డిలే చేసే ఛాన్సెస్ ఎంతవరకు లేవనుకుంటున్నారు? మీరు వేసిన క్వశ్చన్ చాలా బాగుంది. ఎందుకంటే 10 మందిలో సుప్రీంకోర్టుకు మేము ఇచ్చినటువంటి 2 కేసుల్లో 3 మీద రిట్ పిటిషన్, 3 మీద 7 మీద పార్టీ ఫిరాయింపులు వేసాము. ఇలా దానం నాగేందర్ గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఎందుకంటే కాంగ్రెస్ హస్తం గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేశారు. మేము సుప్రీంకోర్టులో ఆ పత్రాలు మొత్తం సబ్మిట్ చేశాం. గూడెం మైపాల్ రెడ్డి గారు కన్ఫ్యూజ్ లో పిఎస్సి చైర్మన్ పదవి కోసం ఆశపడి దాంట్లో అది కూడా కరెక్ట్ గా దొరికింది. అదే భద్రాచలం తెల్ల వెంకటరావు గారు కూడా రెడ్ హ్యాండ్ గా కండు వేసుకున్న తర్వాత దొరికింది. ఆ 3 రిట్ పిటిషన్ లో సుప్రీంకోర్టుకు మేము సబ్మిట్ చేసిన తర్వాతనే, డేట్ వాయిదా వేసిన తర్వాతనే, లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వాదనలు విన్న తర్వాతనే ఈ రోజు కంప్లీట్ గా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇది చట్టం రూపకంగా ఉంది కాబట్టి మేము డిస్మిస్ చేయలేము, మేము బర్తరఫ్ చేయలేము. కాబట్టి స్పీకర్ కు 90 రోజుల్లో టైం ఇస్తున్నాము. స్పీకర్ ఆధీనం. ఇప్పుడు స్పీకర్ గారు గౌరవ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తి, ఆయన కనుక తీసుకోకుంటే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఆయనే సమాధానం చెప్పలేడు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది? వాళ్ళు రెడ్ హ్యాండ్ గా దొరికిన వ్యక్తులు 3 దొరికారు. మిగతా 7 కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు కండువలేసిన దృశ్యాలు మనం ఆల్రెడీ మేము కలర్ ఫోటోలతో సహా వీడియో క్లిప్పింగ్ తో సుప్రీంకోర్టుకు మేము ఇచ్చాము. సుప్రీంకోర్టు అప్పుడు ఏం అడిగిందంటే, మీరు తీసుకున్నటువంటి వీడియోస్ కాదు, మాకు ఏదైనా జర్నలిజం సంబంధించిన వీడియో క్లిప్స్ ఉన్నాయంటే అన్ని ఛానల్లో వచ్చినటువంటి దాదాపు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి అవన్నీ సుప్రీంకోర్టుకు మేము సబ్మిట్ చేసిన తర్వాతనే, ఈ వాయిదాలు జరిగిన తర్వాతనే ఇవాళ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, అంటే బీఆర్ఎస్ పార్టీకి అని కాదు, ఏ పార్టీ ఫిరాయింపులు చేసినా వాళ్ళకు న్యాయం జరగడం కోసం సుప్రీంకోర్టు ఆ మెట్లకు వ్యక్తి న్యాయం జరుగుతుందని ఇంకా మనకు నమ్మకం ఉంది. కాబట్టి రేపు పొద్దున సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం స్పీకర్ బర్తరఫ్ చేయాలి, వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలి. రేపు ఎల్లుండి 2 రోజులు చూస్తారు. వాళ్ళకి దాదాపుగా ఎల్లుండి వరకు మెసేజ్ వస్తుంది. వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి మెసేజ్ వస్తుంది. మెసెంజర్ ద్వారా రేపు కానీ ఎల్లుండి కానీ తెలియాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోయినామని చెప్తున్నారు. కానీ
పోయినరా పోలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుంది. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి ఆమోదించుకోవాలి, లేదా స్పీకర్ గారు వాళ్ళను డిస్మిస్ చేయాలి, సభ్యత్వం రద్దు చేయాలి. నవంబర్ కల్లా 15వ తారీఖు కల్లా నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ వస్తుంది. దాదాపు 12 నుంచి 13 ఎలక్షన్లు ఇలా మన ఎమ్మెల్యేలు ఖాళీ అవుతున్నాయి. దానికి అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. నిన్న మొన్న ప్రైవేట్ సర్వే రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ సర్వే చేయించాడు. అనూహ్యంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, అనూహ్యంగా ఏదో రకంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉందని భావిస్తున్నారా? నేనేమంటున్నానంటే నిన్న మొన్న సుప్రీంకోర్టు లాయర్లతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆయన ఎంక్వైరీ చేయించుకుని తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటది ఏందని ఇవాళ జడ్జిమెంట్ గురించి ఆయనకు నిన్ననే తెలిసిపోయింది. నిన్న మొన్న ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఎంక్వైరీ చేయించుకుంటే ఏ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది, బీజేపీ సెకండ్ ఉంటుంది, థర్డ్ కాంగ్రెస్ కి వెళ్ళిపోతుందని ఆయనకు మెసేజ్ పోయింది. దీన్నే ఇంప్లిమెంట్ చేయాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవాళ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో 27th రోజు 28th రోజు వాళ్ళ మినిస్టర్ మీటింగ్ పెట్టుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన గెజిట్ హైకోర్టు ఇచ్చినటువంటి డేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ 12 ఎమ్మెల్యేల సీట్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎంపీటీ స్థానాలు, సర్పంచ్ ఎలక్షన్ కూడా రేపు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తూ గౌరవ స్పీకర్ గారు ఇమీడియట్లీ వాళ్ళని బర్తరఫ్ చేస్తే ఆ గౌరవ సీటుకు ప్రాధాన్యత ఉంటుంది తప్ప లేకపోతే స్పీకర్ ను కూడా అక్షంతలేసే ఆస్కారం ఉంది. ఒక్క నిమిషం కార్తిక్ గారు, 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. సో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, స్పీకర్ పొద్దున డిజాల్వ్ చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పునిచ్చేసింది స్పీకర్కు నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పార్టీని ఫిరాయించొద్దు అని ఎన్నికల ముందు మీరే చెప్పారు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలొద్దు, రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి చెప్పింది కూడా మీరే. అండ్ మోర్ ఓవర్ సబ్జెక్టు కరెక్ట్ శేషు సార్, పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ రోజు రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఈ బిల్లును లోక్సభ పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభలో తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం కూడా మహా అయితే 3-4 నెలల కాలంలోనే ఇది మొత్తం అయిపోయింది, చట్టంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అవలంబించి తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తుందా అన్నది ప్రశ్న. సరే, ఈరోజు వీళ్ళందరూ ఉప ఎన్నికలు అని మళ్ళోసారి ఓడిపోవడానికి ఉర్లూతలుగుతున్నట్టున్నారు. అది సెకండ్, కానీ వీళ్ళు తలకిందులు తపస్సు చేసిన ఇదే వేదిక పైన మే నెలలో ఇదే వేదిక పైన ఇదే ప్యానల్ ఉందనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదే ప్యానల్ నేను ఆ రోజు కూడా చెప్పిన ఉప ఎన్నికలు రావు, తలకిందులు తపస్సు చేసిన ఉప ఎన్నికలు రావు, కావాలంటే నేను చెప్పిన మాటని రికార్డుగా లైబ్రరీలో రావు అంటే పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నాం, మేము తీసుకొచ్చుకున్నా ఏం కాదని చెప్తున్నారా? అసలు పార్టీ ఫిరాయింపే జరగలేదు సార్. ఎవరైనా ఎక్కడైనా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు వేస్తే కూడా మావి తీసేయండి అని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారని ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్పిండ్రు, మేమేం చెప్పలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆడ ఉన్న బ్యానర్ని చింపేసిండ్రని వీళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు పిఎస్సి కమిటీ చైర్మన్ గా అంటే ఇవన్నీ వింటే ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేక మా పార్టీ కాదు అని చెప్పుకోలేకపోతున్నారా? సమాధానం ఏంది? ఏకంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, డిజాల్వ్ చేయడానికి రెడీ టు డిజాల్వ్. అంటే ఇక్కడ ఈ వ్యవస్థల గురించి కూడా మాట్లాడదాం. శేషు గారిని అడుగుతాను అంశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని కూడా చేర్చుకోలేకపోతున్నా, మేము మా ఎమ్మెల్యేలు కాదని చెప్పుకోలేనట్టు పరిస్థితులకు వచ్చేసిందా? ఎప్పుడైనా మేము చెప్పినామా ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో? ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ నాగేందర్ వచ్చినప్పుడు మేము అంటే ఒక దానం నాగేందర్ గారు వచ్చినప్పుడు ఏమన్నారంటే, మేము గేట్లు ఎత్తితే మొత్తం మీ దగ్గర ఖాళీ అవుతుందని ఇన్ ద ఫ్లో ఆఫ్ స్పీచ్ లో మాత్రమే అసెంబ్లీలో మాట్లాడినారు, అంటే కౌంటర్ అటాక్ లో మాత్రమే మాట్లాడినారు. ఈ రోజు ఎమ్మెల్యేలే మేము మీ పార్టీలో ఉన్నాము అని చెప్పినాక వీళ్ళు మళ్ళీ వాళ్ళు మా పార్టీలో లేరని ఎట్లా చెప్తారు? ఈ రోజు అరికపూడి గాంధీ గారు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ సభ్యుని కాబట్టి నాకు పిఎస్సి ఇచ్చిరని వారు క్లియర్ గా చెప్పినాక వీళ్ళు మళ్ళీ మా పార్టీలో లేరు అని చెప్పి మొన్నటిదాకా ఇప్పటి వరకు అనారు మాట్లాడుకుంటే ఏందో బీసీ ముఖ్యమంత్రిని కలవడం తప్పలేదు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, కానీ పార్టీ ఆఫీసులకు కూడా వెళ్తున్నారు. ఎవరు వచ్చారు గాంధీ భవన్కి? ఎవరు గాంధీ భవన్కి వచ్చిన ఎవరు వచ్చారు సార్? ఇప్పుడు ప్రజలు చాలా మంది గాంధీ భవన్ లోకి వస్తారు. గాంధీ భవన్ అనేది ఒక పబ్లిక్ ప్లేస్, అది బీఆర్ఎస్ పార్టీ లాగా ఆ పార్టీ ఆఫీస్ లోకి పోతే ఆడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర పర్మిషన్ తీసుకొని నమస్తే కొట్టే అవసరం గాంధీ భవన్ కి లేదు. గాంధీ భవన్ లకు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ వాళ్ళు రావచ్చు, సిపిఐ వాళ్ళు రావచ్చు, లోక్ సత్తా వాళ్ళు రావచ్చు, ఎవరైనా గాంధీ భవన్లోకి రావచ్చు. వచ్చినంత మాత్రాన గాంధీ భవన్లోకి వచ్చిన ప్రతోరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే
చాలా మంది మీడియా మిత్రులు కూడా మా గాంధీ భవన్ లో కూర్చుంటారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎట్లా అనాలి? ఇప్పుడు కాంబోజ్ గారు చేసిన ఎలిగేషన్ ఒకటే. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు 7 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు మా పార్టీయా, వాళ్ళ పార్టీ వాళ్ళకి మేము పిఎస్సి చైర్మన్ ఇచ్చినాం అని చెప్పేసి 100% వాళ్ళకే ఇచ్చారు. దానం నాగేందర్ మీ పార్టీలో వ్యక్తే కదా, మీ పార్టీలో వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశారు కదా. ఆయన కడియం శ్రీహరి మీ పార్టీలోకి అధికారికంగా వచ్చినట్టే కదా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రమోట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు చేస్తలేడు సార్, కాంగ్రెస్ పార్టీ పథకాలు చేస్తాడు. ప్రభుత్వం తీస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. శాసనసభ్యుడిగా ఆయన ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపునే బీఫామ్ ఇప్పించుకున్నారు. ఆయన తీసుకున్నాడు బీఫామ్ ఇప్పించుకున్నారు అన్న అట్లానే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పించుకున్నాడు అన్నట్లు ఆఫ్ కోర్స్ ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? 100% పోటీ చేసి గెలిచిండ్రు కదా వరంగల్లో. ఎవరు ఆధారాలు ఏం కావాలి? ఎవరు గెలిచారు? కడియం కూతురు గెలిచింది. కడియం గారు గెలిచారా? కడియం శ్రీ గారు పార్టీలో లేరంటున్నారా సార్? ఇప్పుడు పొంగులేటి కుటుంబంలో శ్రీనివాస్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు. అదే పొంగులేటి సుధాకర్ గారు ఈరోజు బీజేపీలో లేరా? డికే అరుణ గారు ఒక పార్టీలో ఉంటారు, వారి కుటుంబ సభ్యులు ఇంకో పార్టీలో ఉంటారు. పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం వేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం వేరు. అయితే ఆయన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు మాత్రం అటెండ్ అయ్యిండు. అయితే కడియం శ్రీహరి గారి విషయం చెప్పినారు కాబట్టి మీకు విషయం చెప్తా. కడియం శ్రీహరి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలను చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు కానీ ఇట్లా మాత్రం చేస్తలేరు. ఇగో జనాలకే చూపిస్తున్నా. ఇది పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రభుత్వము పారదర్శకంగా ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ సిఎంఆర్ఎఫ్ చెక్కులని దాచిపెట్టి సంవత్సరం వరకు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దానిపైన మళ్ళీ సంతకం చేసి ఈ సంవత్సరం మళ్ళీ డేట్ వేసి ఇచ్చిండు. ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం కడియం శ్రీహరి గారు చేయట్లేదు. అయితే ఒక్క నిమిషం సార్, అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఏందో బీసీల పైన 42% పైన ఏందో రేవంత్ రెడ్డి గారు భయపడ్డారు, మొట్టికాయలు ఏదో అన్నారు. ఇది మేము చేసినటువంటి సర్వే తాలూకు కాగితం. మీరు ఏం గొప్పగా చేసినారో చూపెట్టండి. ఇది మేము చేసినటువంటి తాలూకు వివరాలు ఇవి. ఇప్పటికి కూడా ప్రజాక్షేత్రంలో అవైలబుల్గా ఉన్నాయి. అసెంబ్లీలో శాసనసభలో మేము దీన్ని ఆధారంగా పెట్టినాము. మీరు సకల జనుల సర్వే చేసినామన్నారు కదా, ఒక్కసారి శాసనసభ రికార్డ్స్ తీసుకురండి. ఇంకొకటి హైడ్రా గురించి హైడ్రా విషయంలో మాకేదో ముట్టికాయలు వేసారు. ఇదిగోండి సార్, ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ పేపర్ రాసినటువంటి వార్త ఇది. హైడ్రా పైన పొగడ్తలతో ముంచేస్తుంది ఈరోజు నేషనల్ మీడియా. ఒక్క నమస్తే తెలంగాణ, ఒక టీ న్యూస్ తప్ప అందరికీ కూడా హైడ్రా విషయాలు ఏందో తెలుస్తుంది. అయితే ఈ రోజు వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదేదో పెద్ద గొప్పగా వచ్చేసింది ఇక అని చెప్పి వాళ్ళు ఈ రోజు తాళాలు కొడుతున్నారు. అయితే సార్ ఇక్కడ ఏమన్నా తెలుసా, కోర్టు ఏమన్నా తెలుసా? తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన న్యాయస్థానమే అనర్హత వేటేయాలన్నటువంటి పిటిషనర్ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోచిపుస్తుంది అని మాత్రమే చెప్పింది. దాంతోపాటు 90 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి సార్ అని. దానికి స్పీకర్ గారికి అక్షంతలు వేస్తారు, అదేస్తారు, ఆ చైర్కి గౌరవము. వీళ్ళు స్పీకర్కి ఏం గౌరవం ఇస్తున్నారు సార్? పాడి కౌశిక్ రెడ్డి గారు శాసనసభలో ఒకసారి మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు అంటే ప్రజలైతే మీరు అవుట్పుట్టే చూస్తారు కానీ జర్నలిస్టులు అయితే ఇంటర్నల్ గా కూడా చూస్తారు కదా. కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, హరీష్ రావు గారు ఒక బీసీ బిడ్డ అయినటువంటి కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారిని ముందర పెట్టి స్పీకర్ పైన దాడికి వెళ్ళిండు. ఇంతకన్నా అవమానాలు ఏముంటాయి సార్? ఈ రోజు ఏదో అక్షంతలేస్తాను మీరు మాట్లాడారు, కొంచెం మనస్సాక్షి ఉండాలి. దీని తర్వాత స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటది అనేది రేపు పొద్దున దేశం మొత్తం కూడా ఈ అంశంపైన చర్చించాల్సినటువంటి అవసరం. రవికుమార్ గారు మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు సబ్మిషనా? కాంబోజ్ గారు, యు వాంట్ గివ్ ఎనీ సబ్మిషన్? సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది, ఫిరాయింపుల చట్టం ఏం చెప్పిందని చెప్పాలి. ఈ రోజు సబ్జెక్ట్ ఏంది? అనర్హత గురించి వారు హైడ్రా గురించి మాట్లాడినారు, బీసీ గురించి మాట్లాడినారు. డైవర్ట్ రేవంత్ రెడ్డి మళ్ళా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. నాకు మీరు నీతులు చెప్పొద్దు, ముందు మీరు కరెక్ట్ సబ్జెక్ట్ లో మాట్లాడాలి. ఈ రోజు సబ్జెక్ట్ ఏంది? స్పీకర్ గురించి, 10 మంది ఎమ్మెల్యేల గురించి, హైడ్రా గురించి, 42% ఏమన్నారు? మిమ్మల్ని సాక్ష్యాధారాలతో చూపిస్తే ఉనికిపోతున్నారు. మళ్ళా సబ్జెక్ట్ మాట్లాడాలి.
చేసిందంట. హైకోర్టు. నేను అవే గుర్తు చేసింది తప్ప ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కాంబోజ్ గారు one second. కాంబోజ్ గారు one second. రైట్ రైట్ సబ్జెక్ట్ ఒక్క నిమిషం. అది మ్యాటర్ కాదు, అది మ్యాటర్ కాదు. ఒక్క నిమిషం. సంబంధించినటువంటిది మీరు మిమ్మల్ని ఆధారాలతో పేపర్ ఆధారాలతో చూపిస్తాం. ఈ రోజు చర్చ సబ్జెక్ట్ లో రవికుమార్ గారు నిర్ణయాధికారి స్పీకర్కే డైరెక్షన్ ఇచ్చారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి? ఇది ఇప్పుడు ఈ రోజు తెలంగాణకి కాదు, రేపు పొద్దున దేశం మొత్తం కూడా ఇది చర్చించేటువంటి పరిస్థితి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, 10 మంది మీద వేటేసే పరిస్థితి ఉందా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సూత్రం ఏంటంటే పాంచ్ న్యాయ్ అని చెప్పేసి ఒక సూత్రం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నిర్దేశించినటువంటి ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు, పార్టీ మారకూడదు అనేది ఒకటి, అట్లాంటి చట్టం ఒకటి తీసుకొని వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ సూత్రాల్లో ఈ పదాలను కూడా వాడింది, ఈ వ్యాఖ్యలు కూడా పెట్టింది. ఎవరు కూడా పార్టీ ఫిరాయించకుండా మేము ఒక కఠినమైన చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఫిరాయింపుల చట్టం కూడా తీసుకొచ్చింది. 1985లో 10th షెడ్యూల్లో 52వ రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి ఆ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంత చేసిన తర్వాత మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, హిమాచల్ ప్రదేశ్ లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే పోతారేమో అన్న భయంతో, వేరే పార్టీలో పార్టీ మారుతారేమో అన్న భయంతో వాళ్ళకు పింఛను లేకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. పింఛను రాదు వాళ్ళకి, రాకుండా ఒక చట్టం తీసుకొచ్చింది. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలకి వాళ్ళే తూట్లు పొడుస్తూ, వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని వాళ్ళే నాలాలో ముంచేస్తూ, వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని వాళ్ళే ఎక్కడో ఏదో అంటారు కదా దాంట్లో పెట్టేసుకుని అన్నట్టుగా వీళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళకి ప్రజలు చూసి నవ్వుకోరా అనేది మాకు అర్థమవుతుంది. ప్రజలు చూసి నవ్వుకుంటారా ఇంకేం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు మాట్లాడుతూ అసలు ఎవరున్నారు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే తప్ప బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మా దగ్గర లేరు అన్నట్టుగా ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే సరే, ఇప్పుడు ఇంతకుముందు కంబోజ్ గారు చాలా విషయాలు చెప్పారు. దానం నాగేందర్ గారి విషయం కావచ్చు, తెల్ల వెంకట్రావు గారి విషయం కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి సంబంధించిన పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలతో సహా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసినట్టుగా కంబోజ్ వెంకటేశ్వర గారు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ మిత్రులు చాలా కష్టపడుతూ అసలు మాతో ఎవరు లేరు, పార్టీ కార్యక్రమాలు కాదు ప్రభుత్వ కార్యక్రమాల్లో వస్తే తప్పేంటి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన దానం నాగేందర్ గారు ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేశారు కదా, మరి దాన్ని కూడా ఏం చెప్తారో తెలియదు. బట్ మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా అంధకారంలో కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం 3 నెలలు, ఎందుకంటే కోర్టుకు 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి పరిమితుల ప్రకారం కేవలం డైరెక్షన్స్ మాత్రమే స్పీకర్ గారికి ఇవ్వగలుగుతుంది. ఆ డైరెక్షన్స్ ప్రకారం సుప్రీంకోర్టు మళ్ళీ 3 నెలల సమయం ఇచ్చింది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళ పైన మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్పింది. ఒకవేళ 3 నెలల్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా కూడా ఎవరు ఏం చేయలేరు. సుప్రీంకోర్టు ఏం చేయలేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేదు, ఎవరిని ఏమీ చేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే సుప్రీం. ఇక్కడ భారతదేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని ఏదో యథావిధిగా అమలు చేయగలిగేటువంటి ఒకే ఒక్క వ్యవస్థ అది కోర్టు. ఆ కోర్టులలో అత్యున్నతమైనది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చేయలేనప్పుడు ఎవరు ఏం చేస్తారు? మాకైతే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నమ్మకం లేదు. పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోరు. నాకు తెలిసి వాళ్ళకి ఎటువంటి ఏమంటారు ఆ పార్టీ ఫిరాయింపుల చట్టమో లేదా ఉప ఎన్నికలు వస్తాయనో అటువంటిది ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడమే అనిపిస్తా ఉంది.
బట్ స్పీకర్ అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అటువంటి సూచనలు గానీ అటువంటి డైరెక్షన్స్ గానీ అసలు కనుచూపు మేరలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక్క నిమిషం శేషు సార్, గుడ్ ఈవినింగ్. స్పీకర్ నిర్ణయం ఈరోజు ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా మారుతుందని చెప్పాలి. ఏది చేసుకున్నా కానీ, నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఒక పాయింట్ అయితే కనుక ఓవరాల్ ఒక రాజ్యాంగ స్వరూపాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసింది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు సుప్రీంకోర్టు సుప్రీమా, శాసన వ్యవస్థ సుప్రీమా అన్నటువంటి ప్రశ్న ఈరోజు వచ్చినటువంటి తీర్పులో కనిపిస్తోంది. ఈ జడ్జిమెంట్ని ఎట్లా చూడొచ్చు, రేపు పొద్దున స్పీకర్ నిర్ణయాలు ఎట్లా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? అండ్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మాకేం సంబంధం ఎమ్మెల్యేలతో అని చెప్పేసి, ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పలేనటువంటి పరిస్థితి, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. భారతదేశంలో రాజ్యాంగమే సుప్రీం. రాజ్యాంగం ప్రకారమే అన్ని వ్యవస్థలు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీళ్ల పైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద యాక్షన్ తీసుకోవాలి, వేటు వేయాలని స్పీకర్ కి ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి పక్షంలో హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ రోజు సుప్రీంకోర్టు దానిపైన ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో 2 పార్శ్యాలు మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటి, పిటిషనర్ ఇచ్చింది ఏంటి అంటే స్పీకర్ కాదు, సుప్రీంకోర్టే ఈ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటే అది మా పరిధిలోకి వచ్చేటటువంటి అంశం కాదు, అది స్పీకర్ కు సంబంధించింది, కాబట్టి దానిపైన మేము నిర్ణయం తీసుకోలేము అనేది ఒక స్పష్టం చేస్తూ, రెండోది ఏం చెప్పారంటే స్పీకరు ఈ అంశం పైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలనేటటువంటి అంశాన్ని చెప్పారు. ఈ 2 పార్శ్యాలు మనం చూసాం. అయితే మొత్తం తీర్పును ఓవరాల్ గా గనక మనం పరిశీలిస్తే నాకు అనిపించింది ఏంటి అని అంటే, తీర్పు ఎట్లుంది, తీర్పు స్వభావం ఎట్లుంది, దాని నేచర్ ఎట్లుంది అనేది గనక మనం చూస్తే నొప్పించక తానొవ్వక, అంటే వాళ్ళని నొప్పించకుండా వీళ్ళు నవ్వకుండా, ఆ తీర్పు అట్లా ఉన్నట్టుగా. తర్వాత పాము చావకుండా కర్ర విరగకుండా, ఆ తీర్పు అట్లా ఉంది. ఇంకోటి ఏంటంటే సమస్యకు ఎక్కడ కూడా పరిష్కారం చూపించినట్టుగా ఆ తీర్పులో నాకైతే కనపడలేదు. ఇది ఓవరాల్ గా నాకు అర్థమైనటువంటి అంశం. ఇక ఇంకొక విషయం ఏంటంటే 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలనేది ఇప్పుడు ఈ అంశంలో తీసుకున్న నిర్ణయమే కాదు, దీనికంటే ముందు సుప్రీంకోర్టు అటు గవర్నర్ల బిల్లుల విషయంలో గాని రాష్ట్రపతి విషయంలో గాని అదే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఇక్కడ కూడా మళ్ళా వాడుకున్నట్లుగా మనకి కనపడింది. ఇది ఒక అంశం. అయితే ఇప్పుడు ఈ తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో 3 నెలల తర్వాత ఏం జరుగుతుంది అనేదే కదా మన ప్రశ్న. 3 నెలల తర్వాత ఏం జరుగుతుంది అనేదే ప్రశ్న. ఆల్రెడీ తేలిపోయింది ఇవాళనే. ఏం తేలిపోయింది అని అంటే, తీర్పు వచ్చిన తర్వాత గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు స్పందించారు. స్పందించిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటా అన్నారు. రెండోది, జగదీప్ ధన్కడ్ మాజీ ఉపరాష్ట్రపతి ఏం చెప్పారో మీరు చూశారు కదా అని అన్నారు. అంటే జగదీప్ ధన్కడ్ ఏం చెప్పారు అని అంటే, ఇవాళ సుప్రీం కోర్టులు గాని సూపర్ పార్లమెంట్ గా వ్యవహరించబోతున్నాయా, మా వ్యవహారాల్లో వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అనేటటువంటి వ్యాఖ్యానం చేశారు ఈ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే దానిపైనే. కాబట్టి స్పీకర్ ఉద్దేశాలు బయటపడిపోయినాయి. స్పీకర్ ఉద్దేశం బయటపడిపోయింది. 3 నెలల తర్వాత కూడా ఎలాంటి స్పష్టమైనటువంటి నిర్ణయం రాదు అనేది ఇవాళనే తెలిపోయింది. 3 నెలల దాకా వేచి చూడాల్సినటువంటి అవకాశం కూడా లేదు. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఇక రెండోది ఏంటి అనంటే, ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఏంటి అనంటే స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదు అనేది మనకి చాలా స్పష్టం చేస్తుంది ఉన్నటువంటి చట్టాలు. ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. ఎవరు అంటే సుప్రీం కాదు అన్నది ధన్కడ్ చెప్పిన కామెంట్ ని ఈ రోజు ధన్కడ్ ను గుర్తు చేస్తూ స్పీకర్ చేసినటువంటి కామెంట్. మీరు అన్న మాటల్లో అనర్హత వేటు వేసేది లేదు అన్నది నిర్ణయాన్ని ముందే చెప్పేశారు. బట్ ఏ నిర్ణయం అయినా కానీ, ఏ నిర్ణయం అంటే ఎవరు సుప్రీం అన్నటువంటి ప్రశ్న ఒకవేళ శాసన వ్యవస్థలో స్పీకర్ కానీ లేదన్నా చైర్మన్ కానీ అనుకుంటే, వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా
రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి, ఇవన్నీ కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి అన్నది ఇది రాజ్యాంగం చెప్పినటువంటి అంశమే. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు సూచన మేరకు స్పీకర్ ఏం చేస్తారు అనేది కదా మన ప్రశ్న. స్పీకర్ ఏం చేస్తారంటే మళ్ళొకసారి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ వివరణ తీసుకుంటారు. వాళ్ళ వివరణ తోటి నేను ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ కి ఏం చెప్పింది, నిర్ణయం తీసుకోమన్నది కానీ వేటు వేయమని చెప్పలేదు కదా, డిస్క్వాలిఫై చేయమని చెప్పలేదు కదా. కాబట్టి ఇప్పుడు స్పీకరు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ నుండి వివరణ తీసుకున్న తర్వాత ఆ వివరణ పైన తన నిర్ణయాన్ని వెలుబుచ్చుతారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అట్లా నిర్ణయాన్ని వెలుబుచ్చినప్పుడు దాంట్లో అన్లాఫుల్ గనక ఏదన్నా ఉంటే వీళ్ళు మళ్ళా సుప్రీంకోర్టుకో మళ్ళీ ఒక కోర్టుకో వెళ్లి ఛాలెంజ్ చేసుకునేటటువంటి ఒక అవకాశం దొరుకుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇది ఇక్కడ పెడితే నేను ఒక చిన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా శ్రీకాంత్. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు 2023లో మీరు ఒక పరిణామం జరిగింది, హిమాచల్ ప్రదేశ్ లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారు. ఇమీడియట్ గా స్పీకర్ ఆ 6 డిస్క్వాలిఫై చేశారు. అంటే అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోకి పోతే స్పీకర్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఎన్నికలు కూడా జరిగాయి, ఉప ఎన్నికలు అక్కడ. మరి తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పక్షంలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? స్పీకర్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీలోకి వాళ్ళు వచ్చారు. మరి అక్కడ ఒక న్యాయము, ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక చట్టము, ఇక్కడ ఒక చట్టం ఉండదు. దేశమంతా ఒకటే చట్టం ఉన్నటువంటిది. స్పీకర్లు ఇక్కడ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవట్లేదు, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకంటే చట్టంలో లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని తప్పించుకునేటటువంటి మార్గం నేను చెప్తున్నాను శ్రీకాంత్. మీరు గుర్తుపెట్టుకోండి, 3 నెలల తర్వాత వేటు వేయటానికి ఒకే ఒక్క మార్గం ఉంది, తప్పించుకోవటానికి 100 మార్గాలు ఉన్నాయి. బట్ ఏ మార్గాన్ని అనుసరిస్తారో ఇప్పుడు మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. అంటే వేటు వేయకుండా తప్పించుకోవటానికి 100 మార్గాలు ఉంటే వేటు వేయటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది మనం చెప్తున్నటువంటి ఒక కాంటెక్స్ట్ ఏంటి అంటే 2 చెప్తాను దాంట్లో ఉదాహరణలు. ఒకటి ఏంటంటే దానం నాగేందర్ స్పష్టంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏంటి అని అంటే తను ఎమ్మెల్యేగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి. దీంట్లో ఎవిడెన్సెస్ వెతకాల్సినటువంటి అవసరం లేదు. రెండోది చెప్తున్నాను, తప్పించుకోవటానికి ఉన్నటువంటి అవకాశం. ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుందంటే కనీసం ఒక పార్టీలో గెలిచిన ఆయన ఇంకొక పార్టీ కండవా కప్పుకున్న డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఒక ఎమ్మెల్యే ఏం చెప్పారంటే నేను వేసుకున్నటువంటి కండువా జాతీయ జెండా కాంగ్రెస్ పార్టీది కాదు అని చెప్పారు. నేను ఆ పేరు కూడా చెప్పగలను, ఏ నియోజకవర్గం కూడా చెప్పగలను. మరి ఇలా తప్పించుకునేటటువంటి మార్గాలు ఉన్నప్పుడు డిస్క్వాలిఫికేషన్స్ ఎట్లా అవుతాయి? కాబట్టి వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమమే ఉంటుంది. దీనికి ఒక ఎవిడెన్స్ చెప్తాను. ఎవిడెన్స్ ఏంటంటే శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, గతంలో పార్టీ ఫిరాయించిన వాళ్ళ పైన వేటు పడిందా? పడలేదు కదా. ఇప్పుడు కూడా వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అంటే దానిపైన పెద్ద గందరగోళం అయిపోయింది. కోర్టు కూడా దానిపైన వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలా? ముఖ్యమంత్రి కాదు కదా, స్పీకరే కదా. అంటే ద స్పీకర్ డైరెక్టెడ్ బై ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడింది. ఇది ఒకటైతే తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడైనా ఈ ఫిరాయింపుల నిరోధక చట్టము ఇమీడియట్ గా పనిచేసిందా, శిక్షలు పడ్డాయి అంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి 2004లో ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది శాసనసభ్యులు, మన వరంగల్ జిల్లాకు సంబంధించిన దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు, మాదాడి సత్యనారాయణ రెడ్డి గారు, బండారు శారారెడ్డి గారు, తర్వాత కంబంపాటి లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక 10 మంది, జగ్గారెడ్డితో సహా 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని పిటిషన్స్ ఇచ్చినా వాళ్ళపైన డిస్క్వాలిఫై కాలే. ఎప్పుడయ్యారు? ఇంకొక 4 నెలల్లో శాసనసభ కాల పరిమితి ముగుస్తుందనగా 2008 చివరిలో వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఫిరాయించారు, టీడీపీ నుంచి 4 ఫిరాయిస్తే వాళ్ళపైన ఇమీడియట్ గా వేటు వేశారా? ఇంకొక శాసనసభ 4 నెలల్లో ముగిసిపోతుందనగా
స్పీకర్ తమ్మినేని సీతారాం వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ కూడా జరిగే పరిణామాలు ఏంటి? మీరు ఎన్ని తీర్పులన్నా రానిండి, ఎన్ని ఉదాహరణలన్నా తీసుకోండి, బట్ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ప్రొటెక్ట్ అవుతున్నారు అనేటటువంటి విషయం. చట్టాన్ని ఒకప్పుడు చట్టము బలమైన కూరలున్న పాము అయితే ఆ కూరలన్నీ పీకేసి ఒక బలహీనమైనటువంటి పాముగా దాన్ని తయారు చేస్తే అది కాటు వేసినా చనిపోయేటటువంటి అవకాశం లేకుండా చేశారు. కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళు కూడా రేపొద్దున తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప 3 నెలల తరువాత శ్రీకాంత్ అద్భుతాలు జరగవు. మళ్ళా ఇది ఒక ప్రహసనమైనటువంటి ఒక ప్రొసీజర్ గా కొనసాగుతుంది. మనం ఇలానే చర్చించుకుంటూ పోతామనేది. రెండోది ఏంటి అని అంటే, నేను ఇందాక ఒక మంచి మాట చెప్పాను, నొప్పించక తానొవ్వక అంటే సుప్రీంకోర్టు కూడా ఈ లెజిస్లేటివ్స్ గాని ఈ 3 పిల్లర్స్ లోకి అడుగు పెట్టేటటువంటి సాహసం చేయలేకపోతుంది అనేటటువంటి విషయం. అందుకే జగదీప్ ధన్ఖడ్ చాలా చెప్పాడు, సుప్రీంకోర్టు ఏమైనా సూపర్ పార్లమెంట్ గా వ్యవహరించాలనుకుంటుందా, మమ్మల్ని డిక్టేట్ చేయాలనుకుంటుందా, ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి మాకే సర్వాధికారాలు ఉంటాయి, చట్టాలు చేసేటటువంటి సంస్థల్ని రెగ్యులేట్ చేయాలనుకుంటుందా అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి సభాధిపతిదే అంతిమ నిర్ణయం ఉంటుంది. బట్ ఆ నిర్ణయంలో ఏమైనా లొసుగులు ఉంటే, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే, అన్యాయమైన ఉంటే వాటిని మనం ఛాలెంజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బట్ వేటు వేయాల్సింది స్పీకరే. ఎగ్జాక్ట్లీ, అవును. యా, డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది, కానీ ఫ్లోర్స్ సంగతేంటి? ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా. క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత, షైనింగ్ మరియు స్పాట్లెస్. ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. కాపు సామాజిక ప్రజలందరికీ నమస్కారం. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. ఈ సేవను మన కాపు సంఘం ప్రజలందరూ వినియోగించుకోవాలి. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమనీ యాప్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ బీఆర్ఎస్ పార్టీ గెలుపులాగా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా కానీ స్పీకర్కే నిర్ణయాన్ని వదిలేశారు. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా? స్పీకర్ ఈరోజు గడ్డం ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్, ధన్ఖడ్ మాటల్ని ఉద్దేశిస్తూ ఉటంకిస్తూ చేసినటువంటి కామెంట్స్, సుప్రీం ఈజ్ నాట్ సుప్రీం అని చట్టసభలే దీన్ని ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. బట్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదు, జాతీయ జెండా కప్పుకుంటే వచ్చిన తప్పేంటి, అసలు మేము పార్టీయే మారలేదు లాంటి వాతావరణం, లాంటి మాటలు ఆ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి వస్తున్నాయి. దాన నాగేంద్ర ఏకంగా బీఫామ్ మీదనే, ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు. యా, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, సో ఉప ఎన్నిక వచ్చేటువంటి ఆలోచన మీకుంది, ఆశ ఉంది, బట్ అట్లాంటి పరిస్థితి మాత్రం లేదు. ఇందాక శేషు సార్ మాటలు కూడా చాలా క్లియర్గా అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏమంటున్నాను శ్రీకాంత్ గారు, శేషు సార్ విశ్లేషించిన దాంట్లో తప్పులు ఏం లేవు. వేరే వేరే రాష్ట్రాలలో ఏం జరిగిందనేది, తెలంగాణలో ఏం జరిగిందనేది కూడా సార్ విశ్లేషించిండు. ఏ పార్టీ కుదిరితే రవికుమార్ గారు ప్లీజ్, మీ కెమెరా ఆఫ్ అయినట్టుంది, ఒకసారి చూసుకోండి. సారీ టు ఇంటరప్ట్ కంబోజ్ గారు, ప్లీజ్. మీరు కాదు, రవికుమార్ గారు. నేను ఏమంటున్నానంటే, ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ అంటే మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటున్నాము, సుప్రీంకోర్టు నమ్ముకుంటున్నాము. 1985 లో కాంగ్రెస్ గవర్నమెంటే ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 కీలకమైన పోస్టులు ఉంటాయి. ఒకటి ముఖ్యమంత్రి, ఒకటి స్పీకరు, ఒకటి హైకోర్టు చీఫ్ జస్టిస్. ఎవరి పదవిలో వాళ్ళు ఆ కుర్చీకి న్యాయం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. మరి వాళ్ళు చేస్తారా చేయరా అనేది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను ఎలక్షన్ వస్తున్నాయి నవంబర్ లో అని చెప్తున్నా. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రావంటున్నారు. విశ్లేషకులు కూడా రావచ్చు రాకపోవచ్చు, తప్పించుకోవడానికి 100 కారణాలు ఉంటున్నాను. కానీ 100 కారణాలు నేను ఏమంటున్నానంటే, 100 కారణాలు పక్కన పెట్టి కూడా ఒక ఛాన్స్ గెలవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పారు.
ప్రజాపాలన అంటే ఏంటి? న్యాయబద్ధంగా జరగాలి. న్యాయబద్ధంగా ఏంది? మరి పార్టీ ఫిరాయింపులు ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది చేయడం లేదనేదే బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న క్వశ్చన్. ఇంకొకటి పార్టీ మారారని మీరు అంటున్నారు, కానీ పార్టీ మాకు వాళ్ళకి సంబంధం లేదు, మా పార్టీలో లేరని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ పార్టీ మారినట్టు ఒప్పుకోవడానికి కూడా ఏం కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, కడియం శ్రీ గారి దగ్గర మొదలు పెడితే, భద్రాచలం తెల్ల వెంకటరావు దగ్గర నుంచి మొదలు పెడితే, జగిత్యాల సంజయ్ దగ్గర నుంచి మొదలు పెడితే, గూడెం మైపల్లి దగ్గర మొదలు పెడితే, మాట మార్చడం ఈజీగా ఉంటుంది. పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించాలి. మీరు న్యాయంగా గెలిచిరు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద, కానీ మీ అవసరాల నిమిత్తం కోసం, మీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం నేను ముఖ్యమంత్రిని కలుస్తున్నా అని రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారు. అట్లా కలిసినప్పుడు మరి మా పార్టీలో గెలిచి, మా బీఫామ్ మీద గెలిచి, మా పార్టీకి మా భవన్ కు రావడం లేదు, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని గడవడం లేదు, మేము ఇచ్చే పిలుపులో మీరు ఎక్కడ పాల్గొనడం లేదు. అదే మేము సుప్రీంకోర్టుకు చెప్పినాం. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘిస్తున్నది ఎవరు? తెచ్చింది ఎవరు? ఇప్పుడు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉల్లంఘిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి వంత పాడుతుంది బీజేపీ. ఎందుకంటే బీజేపీ గోవాలో కానీ, మహారాష్ట్రలో కానీ, హిమాచల్ ప్రదేశ్ లో కానీ ఎక్కడైనా కూడా గవర్నమెంట్ చేంజ్ చేసి మొత్తం తారుమారు చేసి గవర్నమెంట్ ఆగం చేసింది. అక్కడ మనం మరాఠీ ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రేకును ఇక్కడ షిండేకి జరిగిన పరిణామాలు మనం చూడలేదా? అక్కడ పార్టీ ఫిరాయింపు రాదా? నేనేమంటున్నంటే 1985 లో తీసుకొచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి గారు కానీ, స్పీకర్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి గౌరవం ఉంటది. వాళ్ళు తెచ్చిందే, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిందే కదా, ఇదేం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చింది కాదు కదా. అందుకనే మేము ఇవాళ 3 నెలలు వేడి చూసినా వేడి చేయకున్నా నేను అనుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటంటే 100% సుప్రీం కోర్టుకు గౌరవంగా వాళ్ళు న్యాయం చేయాలి. ఎవరు? స్పీకర్ గారు. న్యాయం చేయకుంటే ఆయన గౌరవమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయి గారే చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇస్తాడు. నేను ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తుందని నేను అంటున్నాను. ఎందుకు వస్తుంది అంటే, రేపు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ రావాలి, ఖైరతాబాద్ లో రావాలి, స్టేషన్ కాన్పూర్ లో రావాలి. రాకుండా ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే 100 ఉన్నా తప్పించుకున్నా ఒకటైతే ఫార్మాట్ ఉంది కదా రావడానికి. అదే మేము నమ్ముతున్నాం తప్ప ఏదో వస్తుంది రాదని కాదు. ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసుకున్నా కూడా జరిగిన పరిణామాలు చాలా మధ్యప్రదేశ్ లో కానీ, హిమాచల్ ప్రదేశ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ జరిగినాయి. ఇవి జరిగినాయి కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము ఏం నమ్ముతున్నాం? పార్లమెంటరీ వ్యవస్థలో నమ్ముతున్నాం తప్ప మేము రాజ్యాంగబద్ధంగా నమ్మకుండా ఉండట్లేదు కదా. అయితే రాజ్యాంగానికి తూట్లు పడుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అది బీఆర్ఎస్ స్టాండ్. రైట్. యా కార్తిక్ గారు. సో కార్తిక్ గారు, పాంచ్ న్యాయ పేరుతోటి ఎన్నికలకు ముందు మీరే చెప్పారు పార్టీ మారితే ఇమ్మీడియట్గా డిజాల్వ్ చేసేటువంటి పరిస్థితులు రావాలని చెప్పేసి. సో మీరు చెప్పినటువంటి ఆ నీతి నియమాలను మీరే తొంగలో దొక్కుతున్నారా అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. సో ఇక చట్టవిరుద్ధంగా ఎవరైతే ఈ 10 మంది పార్టీ మారారో ఆ స్థానాల్లో 3 నెలల తర్వాత ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అందరూ సిద్ధంగా ఉండాలంటూ కూడా కార్యకర్తలకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తోంది. సార్ పాపం సార్, ఎందుకు సార్ ఆ 10 మందిని టార్గెట్ చేస్తారు? మారిరు అని వారే స్వయంగా మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పినాక కూడా వారిని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి తెలుసా? దానం నాగేందర్ టీడీపీలో నుంచే వారు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. కడియం శ్రీ గారు టీడీపీ నుంచి మొదలుపెట్టారు, ప్రకాష్ గారు టీడీపీ నుంచి మొదలుపెట్టారు, గాంధీ గారు టీడీపీ నుంచి మొదలుపెట్టారు, పోచారం గారు టీడీపీ నుంచి మొదలుపెట్టారు, కృష్ణమోహన్ గారు టీడీపీ నుంచి మొదలుపెట్టారు, తెల్ల వెంకటరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, గూడెం మైపాల్ రెడ్డి గారు చాలా పార్టీలు మారిండు, కడియం కాళయాదయ్య గారు కూడా పార్టీలు మారిండు. అన్న మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీకు కోపం వస్తుంది. యువతలలో మాట్లాడినప్పుడు నువ్వు డిస్టర్బ్ చేసినావు అనుకో, నీకు సంస్కారం లేదని అంటారు. అర్థమైందా? ఇంతవరకు ఏం సామెత అయిపోయినా? మళ్ళా ఇంతవరకు ఏం చేసినావు? నువ్వు సామెత అయిపోయినావా? నువ్వు బుర్ర కదా వాడిని ఇప్పటివరకు నువ్వు నోరు మూసుకోండి అన్న. ఇగో మంచిగా ఉండదు. ఇగో అన్న, మీకు గౌరవం ఇచ్చినప్పుడు అంతవరకు ఉంచుకోండి. మీ గౌరవాన్ని పోగొట్టుకున్నారనుకో మంచి మర్యాద ఉండదు. ఇప్పటివరకైనా బుర్రకాయ వాడిండా? ఇప్పటివరకైనా బుర్రకాయ వాడిండా? 6 నిమిషాలు తెలుగుదేశం సంస్కారం ఉండాలి కదా, వయసు పెరుగుతా కాదు, కాంగ్రెస్ పార్టీ లింక్స్, తెలుగుదేశం పార్టీ లింకులు రాజకీయాలు చంద్రశేఖర్ కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ వయసు పెరిగింది. ఇంతవరకు తెలియలేదా నీకు? యువతలో మాట్లాడుతున్నప్పుడు సంస్కారం ఉండాలి.
నువ్వు చెప్పిన ఫ్లో చెప్పిన తప్ప నేను ఏం తప్పు లేదు, చెప్పలే కదా. కలగుండ్ల చంద్రశేఖర్ రావు చెప్పాలి ఫస్ట్. మీరు రేవంత్ కలగుండ్ల రెడ్డి చంద్రశేఖర్ రావు పార్టీని చెప్పు. మాట్లాడాలి. ఎంత మాట్లాడుతున్నావు? ఒకటి కార్తీక్ గారు, చంద్రశేఖర్ రావు గురించి చెప్పు. మీరు ఆయన రేవంత్ రెడ్డిని గుర్తు చేశారు, మీరు కేసీఆర్ గుర్తు చేశారు. నేను అదే అన్నా, నేను కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ లేని రాజకీయాలు లేవు. అవును, బరాబర్. ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా జడ్పీటీసీ, రేవంత్ రెడ్డి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి కార్యక్రమంలో వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులే. ఈయన వీళ్ళంతా కేవలం టీడీపీ ఒక నుంచి వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక్క- టీడీపీలోకి ఒక్క వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోసం వాళ్ళే చేశారు. కాదు. దొంగ ఓటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గతంలో ఎర్రబెల్లి టీడీపీ నుంచి కల్వకుంట్ల వచ్చిన చంద్రశేఖరరావు గురించి మొత్తం బట్టలు పిండి పెడతా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ఆధారాలు సైతం బట్టలు పిండి పెడతా. అర్థమైందా? నేను మీరు మాట్లాడినప్పుడు ఎంత మర్యాద అంత మర్యాద ఉండాలి. మీరు కూడా బట్టలు మొత్తం చూడబ్బా, నేను కాదంటలే. చూపిస్తా, మొత్తం ఆల్రెడీ మీరు చూపించాము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక పాస్పోర్ట్ బ్రోకర్ అయినా అమ్మాయిలను దుబాయ్ పంపించినటువంటి బ్రోకర్, ఆడవాళ్ళను భార్య అని చెప్పి పంపించినటువంటి బ్రోకర్లు మీరు. దయచేసి ఆయన ఆపమని చెప్పండి. ఆయన ఆపమని చెప్పండి. నేను కేవలం 10 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తుంటే ఆయన అనవసరమైనటువంటి ఇంతకు ముందు కూడా సబ్జెక్ట్ డైవర్ట్ చేసాడు. ఆయన ఆపమని చెప్పండి. ఫస్ట్ ఆయన ఆపమని చెప్పండి. లేదంటే చర్చ డైవర్ట్ అయిపోతుంది మొత్తం. బీసీల గురించి ఆయనే మాట్లాడారు. మళ్ళీ నన్ను వచ్చి డిస్టర్బ్ చేసాడు. ఆయన 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం అవసరం ఆయనకు? ఇఫ్ ద టాపిక్ ఈజ్ అవుట్ ఆఫ్ బార్డర్ ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతా. అవును సార్, నేను ఇన్వాల్వ్ అవుతా. నాకు తెలిసి ఎక్కడ ఇన్వాల్వ్ కావాలో ఈ చర్చ మీద టైం వేస్ట్ వద్దు. నా ఉద్దేశం వినండి. ఆయన రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు, మీరు కేసీఆర్ అంటారు, తప్పే ఉంది. ఆ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు రాలేదా, తలసాని రాలేదా? పార్టీలు మారారు, కామన్. ప్లీజ్ కంటిన్యూ. నేను ఏమంటున్నా, వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ గా లీడర్స్ సార్. వీళ్ళు ఎవరికి కూడా, అంటే నాకు తెలిసిన రాజకీయాల్లో 12-13 సంవత్సరాలుగా నేను చూసిన నాయకత్వంలో వీళ్ళు ఇండిపెండెంట్ నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు. ఎవరికి కూడా బానిసత్వం చేసే నాయకత్వం కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ 10 మంది ఎవరు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళు. ఆయన ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు ఈ 10 మంది కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఈ 10 మందిని టార్గెట్ చేసి ప్రజల ముందు వీళ్ళను అనవసరంగా దోషులుగా నిలబెట్టి ఒక రాజకీయ క్రీడ మాత్రమే ఆడుతున్నారు. అయితే పాంచ్ న్యాయం మేమేం చెప్పినాం? సో వాళ్ళు నేనేమంటున్నా, ఈ 10 మంది కేటీఆర్ నే విభేదిస్తే గనక పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాల్సింది. ఎందుకు వెళ్ళలేదు? అసలు వాళ్ళు వెళ్ళలేదంటుంటే మీరు వెళ్ళాలని ఎందుకు? సరే, బీ ఫామ్ ఎందుకు తీసుకొని పోటీ చేయాల్సి వచ్చింది ఎంపీగా? కాదు సార్, వాళ్ళు ఎవరు పోటీ చేశారు? బీ ఫామ్ ఇప్పుడు దానం నాగేందర్ పోటీ చేసి ఆయన న్యాయస్థానానికి స్పీకర్కి ఇచ్చేటువంటి సమాధానం ఎందుకు ఏం జరిగిందనేది చెప్తాడు. అయితే ఈ 10 మంది కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరు సపోర్ట్ చేయండి అన్నప్పుడు ప్రధానంగా ఈ 10 మంది ఆయనను వ్యతిరేకించినటువంటి వారు. ఆయన నాయకత్వాన్ని, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కింద వచ్చి పనిచేయడానికి ఈ 10 మంది కూడా ఇష్టం లేనటువంటి వాళ్ళు. కాబట్టి ఈ 10 మందిని కల్వకుంట్ల తారక రామారావు గారు కార్నర్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జాంపుల్, నినాదకం మొన్న కల్వకుంట్ల తారక రామారావు గారి మనస్తత్వం ఏందనేది బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారు మొత్తం ఓపెన్ గానే చెప్పిండు కదా. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, నన్ను బ్లాక్మెయిల్ చెప్పినంత మాత్రాన నిజాలు కాదు, చెప్పకపోతే అబద్ధాలు కాదు. రాజకీయ కామెంట్లు ఆయన దాన్ని చూడాలి తప్ప ఆయన చెప్పిందే వేదం కాదు. ఎంక్వైరీలు ఉంటాయి, విచారణలు ఉంటాయి, ఏం జరిగింది, పార్టీ కలుపుతున్నారు లేదా, అంతర్గత సమీక్ష వాళ్ళకు ఉంటా ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వీళ్ళు పోరాటం చేసేటోళ్ళు వీళ్ళు ఏమంటున్నారు? మారొద్దు, ఫిరాయింపుల చట్టము, మేము ఎల్పిన్ చేసుకున్న పార్టీ మారినట్టే కదా. సబితమ్మ ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినామా కాదా? వివేకాన్ని ఎవరు టీడీపీ నుంచి గెలిచినాయన కాదా? వీళ్ళ హయాంలో పార్టీలు మారితే మాత్రము అది ఎల్పీలను జాయిన్ చేసుకున్నట్టు. అరే వాళ్ళు అసలు మేము పార్టీలే మారలేదు, మేము బీఆర్ఎస్ లో ఉన్నామనంటే ఇప్పుడు లాస్ట్కి అన్న ఏమన్నాడు? మీరు మా పార్టీ కార్యక్రమాలకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగాడు. అయితే దానికి నేనేం కాదు సార్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే అసెంబ్లీలో మాట్లాడుకుంటూ చెప్పారు. ఏమన్నారు? మీ నాయకత్వము మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైర్ చేస్తే మేమేం చేయాలి? దానికి ఏముందండి? నాకు అర్థం కాదు. మా మీద పడేయటం
ఏం చెప్పిండు? కాపాడుకోలేకపోయారు, ఎల్పీ విలీనం అయిపోయింది, పార్టీ మీరు కాపాడుకోలేవు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పిన. మా పార్టీ కార్యక్రమాలు అదే అంటున్నాను. ఏమన్నాడు, మా పార్టీ కార్యక్రమాలకు ఎందుకు వస్తలేరు అన్నారు. ఎందుకు వస్తలేరు? మీ పార్టీ నాయకత్వము మీకు సమర్థత లేకుండా వాళ్ళు పార్టీ మారిరని కాంగ్రెస్ పార్టీ మీద ఆడిపోసుకొని పాపం మా 10 మంది రాజకీయ జీవితాలను ఎందుకు రవికుమార్ గారు ఈ 10 మంది భవితవ్యం ఏమిటి? స్పీకర్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ధన్కడ్ని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నారు. సో వెయిట్ వేసేది లేదు అన్న పాయింట్ ఒకటైతే, ఈ 10 మంది మా ఎమ్మెల్యేలు గారని వీళ్ళు అంటున్నారు, ఈ 10 మంది మామూలు కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కేవలం సార్ ఒకటే మాట సార్, కేవలము ఏ దళితుడైతే కనీసం సిఎల్పిగా ఉండడానికి కూడా కేసీఆర్ గారు ఇష్టపడలేదో అదే సామాజిక వర్గం చెందిన ఆయన స్పీకర్ గా కూర్చునేసరికి వీళ్ళకి వశం అయితే లేదు. కాబట్టే స్పీకర్ పైన దాడి ప్రయత్నాలు ఇవన్నీ వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మన అంశాలు మాట్లాడదాం. అంశమే సార్, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళే కోర్టుకు పోతారు. స్పీకర్ చైర్ తోటి జరుగుతున్నటువంటి చర్చ. అవును సార్, రవికుమార్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ 10 మంది భవిష్యత్తుకి ఏం కాదు, బాగానే ఉంటారు అని అనిపిస్తుంది నాకు. గత 11-12 నెలలుగా వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి ఒక 4 నెలలు 5 నెలల ముందు దాకా కూడా బాగానే ఉంటారు. ఇంతకు శేషు గారు చెప్పినట్టుగా ఎలక్షన్స్ కి మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఒక 4-5 నెలల ముందు వాళ్ళ పైన వేటు పడుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పటిదాకా అయితే బాగానే ఉంటారు, అన్ని అనుభవిస్తారు, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తారు, ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని కూడా అనుభవించి హ్యాపీగానే ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళ నాయకత్వం నచ్చక వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి ఎవరైతే జాయిన్ అయ్యారో అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం నచ్చలేక వీళ్ళు జాయిన్ అయ్యారా అనే ప్రశ్నకు వస్తే, ఇంతకుముందు కార్తీక్ కూడా మంచి విషయం చెప్పాడు. ఈ 10 మంది రవికుమార్ గారు ఇంకొక పాయింట్, 4-5 నెలలకు ఎన్నికలకు ముందు వేటు వేస్తారు ఏమో అన్నది ఈ రోజు మన చర్చలో వచ్చినటువంటి ఒక అవుట్పుట్ శేషు సార్ మాటల ప్రకారం. కానీ ఆ తర్వాత వీళ్ళు పోటీ చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేస్తారా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేస్తారా అన్నది ఆ రోజు మళ్ళీ మొదలైతే అప్పుడు తెలిస్తే అసలు విషయం ఈ ఎమ్మెల్యేలు ఎవరి తరపు ఉన్నారన్నది. రవికుమార్ గారు ప్లీజ్. అప్పటి వరకు పరిస్థితులు ఏమైనా బాగుపడితే అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే శ్రీకాంత్ గారు, మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేయరు 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయరు ఒకటి, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇయ్యేది ఒకటి. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదా పక్క పెడితే, బీజేపీ ఏమైనా టికెట్లు ఇస్తే అప్పుడు మళ్ళీ మీరు ఆ కోర్టులో మీరు వచ్చి పడతారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, అప్పటికి ఎలక్షన్ టైంకి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి అయితే పోటీ చేసినప్పటికీ ఎవరైనా ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేస్తుండొచ్చు, ఒకరిద్దరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండొచ్చు, ఒకరిద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా, 10 మంది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయరు. వాళ్ళకే ఇంట్రెస్ట్ రాదు. మేబీ మధ్యలోనే మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ బీఆర్ఎస్ లో గెలిచిపోయి, ఇప్పుడు ఇంతకుముందు మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసినట్టు నేను ఇంకా టీఆర్ఎస్ లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ లో చేరలేదు అన్నట్టుగా అయితే ప్లేట్ ఫిరాయించి అట్లా ఇంకా ఎమ్మెల్యేలు ఫిరాయించారని చెప్పేసి మనకేం గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయిందండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ బీసీలను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% పైగా ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏ విధంగా మోసం చేస్తుందో, ఏ విధంగా మధ్య పెడుతుందో, ఉద్యోగులను ఏ విధంగా మధ్య పెడుతుందో, ముఖ్యంగా నిరుద్యోగుల నిన్నటి నుంచి మొన్నటి నుంచి మనకి సోషల్ మీడియాలో బాగా నిరుద్యోగుల పైన కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు చూడండి మీరు. ఎంత చాలా ఇప్పుడు ఏమంటున్నా, ఇంత ఫెయిల్ అయిపోయిన, ఇన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి ఈ 10 మంది కూడా పోటీ చేస్తారనే నమ్మకం నాకైతే లేదు. కానీ ఏదైనా ఒకరిద్దరు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ అక్కడెక్కడ అంటే ఆ నమ్మకం మీకు లేనిది అఫ్ కోర్స్ మీ వ్యక్తిగతం అనుకున్నా కానీ, ఇంత సుప్రీంకోర్టు మెట్లెక్కి కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళకు బీఫామ్ ఇస్తా అన్నటువంటి నమ్మకం కూడా ఈ పరిస్థితులు చూస్తే లేదన్న స్పష్టంగా అర్థం. సో 10 మంది పరిస్థితి ఏంటి, 10 మంది పరిస్థితి ఏమిటన్నది చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సుప్రీంకోర్టుకి ఎంత పోయినా డబ్బులు దండగా, పైసలు దండగా, వీళ్ళకి టైం దండ తప్పితే ఏముంటుంది. సుప్రీంకోర్టు ఏం చేస్తారు, స్పీకర్ చేతిలో ఉండదు అది. అక్కడ దాకా వాళ్ళు పైన వీళ్ళు పైన ఏం చేయలేరు.
ఒక్కసారి శ్రీకాంత్ గారు ఒక్క లాయర్ అటెండ్ కావాలంటే కనీసం 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటారు. ఆ ముకుల్ రోహత్ కి వీళ్ళ ఇట్లాంటి లాయర్స్ అందరు 5 నుంచి 10 లక్షలు ఒక్క అటెండ్ కి తీసుకుంటారు. వాళ్ళు ఒక్కసారి అటెండ్ అయితే తీసుకుంటారు 5-10 లక్షలు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ కేసును కొట్లాడుతుందంటే దండగా ఇవన్నీ పనికిరాని వేషాలు ఇవన్నీ. Let's see. సింపుల్ గా ఒకటే చూద్దాం. నిర్ణయం చూద్దాం. తీసుకోవాలి. రవికుమార్ గారు. ప్రజల వ్యతిరేకత ఉన్నదా, ప్రజల విశ్వాసం ఉన్నదా చూసుకోవాలి. దాని ప్రకారం వీళ్ళు డిసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, శేషు గారు, అట్లాగే కార్తిక్ గారు, కంబోజ్ వెంకటేశ్వర్ గారు. సో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల భవితవ్యం ఏమిటి? స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేదంటే చివరాఖరికి ప్రజలే నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందా? రాజ్యాంగ వ్యవస్థలపైన, చట్టాలపైన, ప్రజాస్వామ్య వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం ఈ వ్యవస్థలకు ఉంది. చూద్దాం ఎట్లా ఉండబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐడియాస్.